గ్రంథం 22వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. సందర్భం మనకి 23వ వచనం నుంచి స్టార్ట్ అవుద్ది. మనం 30వ వచనం నుంచి మనం చదువుతాం. 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. సందర్భం ఏం జరుగుతుందో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెహెజ్కేలు గారి చేత యెరూషలేము యొక్క గతి కొరకు, భవిష్యత్తు కొరకు మాట్లాడుతున్న సందర్భం అది. యెరూషలేములో ఉన్న పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యెరూషలేములో ఉన్న న్యాయాధిపతులు, వీరందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇంక్లూడింగ్ ప్రవక్తలు కూడా కుట్రలతోనూ మోసంతోనూ దేవునికి నచ్చని అసహ్యమైన కార్యాలతో వారి ప్రవర్తనను ముందుకు నడిపించుకుంటున్నారు. దేశంలో ఉన్న పేదవారిని కానీ విధవరాండ్రులను కానీ చాలా చిన్న చూపు చూస్తూ, తప్పుడు తీర్పులు తీరుస్తూ వారి ఇష్టం వచ్చినట్టు రాజకీయ పొత్తులు కలిగి ఎవరిష్టానుసారంగా వారు బ్రతుకుతున్నప్పుడు, ఎవరి జీవితం బాగోకపోయేసరికి దేవుడు తీసుకున్న నిర్ణయం, ఇక యెరూషలేమును నాశనం చేసేయాలనుకున్నాడు ఆయన. యెరూషలేమును నాశనం చేయాలనుకుని దేవుడు యెహెజ్కేలు ద్వారా ఒక ప్రకటన వినిపిస్తున్నాడు ప్రవచన రూపంలో. అదే మనకి 23వ వచనంలో కనబడుద్ది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా యెరూషలేముకి మాట ప్రకటించు. ఏమని? ఇదిగో నేను నీ దేశాన్ని పాడు చేసేస్తున్నా, నీ ప్రాకారాలను మొత్తం తీసేస్తున్నా, అన్ని జనుల చేతికి నేను అప్పగిస్తున్నా, ఇక నీలో ఎవరు నివసించకుండా పాడు దెబ్బగా నేను చేసేస్తానని దేవుడు ఆ ఉగ్రత దినం కొరకు మాట్లాడుతూ చేస్తున్న హెచ్చరిక. ఈ టైంలో దేవుడు మరొక నూతన నిర్ణయం కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. కొంచెం సౌండ్ ఏంటంటే, ఆ 30వ వచనంకి వచ్చేసరికి జస్ట్ దేవుడు మరలా ఆలోచించి దేశాన్ని పాడు చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవడానికి వ్యక్తుల్ని ఎతుకుతున్నాడట. ఆ దేశం మీద దేవుని యొక్క కోపం, ఆయన ఉగ్రత తొలగిపోవాలి అనే ఒక నిర్ణయంలో ఆయన మనుషుల కొరకు ఎదుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. దేశాన్ని నాశనం చేసేస్తానని ప్రకటించమన్నది ఆయనే. దేశాన్ని పాడు చేయకుండా దేశాన్ని రక్షించాలి అని అంటే కనీసం కాకపోతే ఒక్కడైనా నా కనుదృష్టికి నీతిమంతుడిగా కనబడితే దేశాన్ని నేను నాశనం చేయను అని ప్రకటిస్తున్నాడు ఆయన. అదేనా ఉంది 30వ వచనంలో. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినా ఒక్కడు కూడా కనబడలేదట. అంటే దేవుడు చూస్తున్నాడు, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక్కడైనా కనబడతాడా ఈ దేశాన్ని పాడు చేయకుండా ఉండడానికి? కనీసం ఒక్కరైనా ఈ ప్రాకారాలను దిట్టపరచడానికి, ఇదిగో పలానా వ్యక్తి దేవుని వైపు తిరిగి బ్రతుకుతున్నాడు అని ఆయన విచారణ చేస్తున్నప్పుడు, ఆయన గురి తప్పకుండా చూస్తున్నప్పుడు ఒక్కడు కూడా కనబడట్లేదట. ఇది నేనన్న మాట కాదు, దేవుడే డైరెక్ట్గా యెహెజ్కేలు నోట వినిపిస్తున్న మాట. ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా లేడంటే లేడట. అంటే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు ఆలోచిస్తేనే అర్థమవుతుంది. దేవునికి నచ్చని జనాభా అంతా ఒక దేశంగా కుమ్మక్కైపోయి బ్రతుకుతూ వారి ఇష్టం వచ్చినట్టు దేవుని మీద తిరుగుబాటు ఎగరేస్తున్న కాలం అది. ఇలాంటి టైంలో ఆ దేశాన్ని రక్షించడానికి ఒక్కడుంటే చాలా అంటే చాలు అంటున్నాడు దేవుడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజే కాదు కానీ ఈరోజు కూడా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలని, మన జిల్లాలని, మన మండలాలని, మన ఊరుల్ని, మన కుటుంబాలని దేవుని యొక్క ఉగ్రతలో లేదా దేవుని యొక్క కోపాగ్ని దండనకు మన కుటుంబాలు బలవ్వకూడదు అని అంటే
దేవుని యొక్క ఆ ఉగ్రత మన ఊర్ల మీదకి, మన మండలాల మీదకి, మన దేశం మీదకి రాకూడదు అని అంటే దేవుడు దేశాన్ని నాశనం చేయకుండా ఉండడానికి ఎవరన్నా ఉన్నారా అని ముందు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది వాస్తవం. ఇది దేవుడు ఎంతకాలం చూస్తాడు? ఎంతకాలమైనా చూస్తాడు. కానీ ఆయన చిత్తంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దాటి వెళ్ళిపోయే టైంకి కూడా ఎవ్వరూ కనబడలేదనుకోండి, యెరూషలేముకి, బబులోనికి, ఐగుప్తుకి ఏం జరిగిందో మన ప్రాంతాలకు కూడా అదే జరుగుద్ది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒక్కడున్నా సరే దేశాన్ని రక్షిస్తాడా? ఒక్కడున్నా సరే గ్రామాలని కాపాడుతాడంటే ఈ వచనం నాకు అనిపిస్తుంది కాపాడుతాడనే. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ యావత్తు ఈ ప్రపంచంలో ఇంచుమించు ఇప్పుడు జనాభా ఎంత? 800 కోట్ల, 850, 800 సుమారుగా. 800 కోట్ల మందిలో సగానికి పైగా క్రైస్తవులే, అవునా? సగానికి పైగా. ఇప్పుడు లెక్కల్లో చేర్చబడిన వారు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. లెక్కల్లో చేర్చబడిన వారి సంఖ్య ఈ జనాభాలో సగానికన్నా పైనే క్రైస్తవులు. అయితే ఇప్పుడు ఇంతమంది ఉన్న ఈ విపత్తులు మనకు కనబడుతున్నాయి. ఇంతమంది ఉన్న దేవుని యొక్క కోపాగ్ని దండన అక్కడక్కడ మనకు కనబడుతుంది. దేవుని యొక్క శిక్ష లేదా దేవుని యొక్క కోపానికి బలవుతున్న ప్రాంతాలు మనకు కనబడుతున్నాయి. మరి ఎంతమంది ఉండగా దేవుడు ఎందుకు ఈ కార్యాలని నిలిపివేయట్లేదంటే, ఈ మాటను బట్టి అంటాను, మనుషులైతే సంఖ్యపరంగా ఉన్నారేమో కానీ దేవుని కనుదృష్టికి కనబడే భక్తులు మాత్రం చాలా తక్కువ. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయనంటే, ఏదో బ్రతుకుతున్నాం కదా అన్నట్టుగానే బ్రతుకుతున్నాం, ఏదో ఆదివారం సంఘానికి పోతున్నాం కదా అన్నట్టుగానే ఏదో వెళ్ళొస్తున్నాం, అందరితో పాటు నేను అన్నట్టు, అందరితో పాటే నా కుటుంబం అన్నట్టు, అందరితో పాటే నా సర్వస్వం లేదా నా బంధుమిత్రులు అన్నట్టు అందరితో కలిసి సంఘానికి వెళ్ళడం, అందరితో కలిసి పాడడం, అందరితో కలిసి వాక్యాన్ని వినడం, అందరితో కలిసి ముగించిన తర్వాత వెళ్ళిపోవడం. ఇదే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో, ఈరోజు క్రిస్టియానిటీ సొసైటీలో కనబడుతున్న ఈరోజు భక్తి. ఈరోజు నేను నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని చేత వాడబడాలనే ఆలోచన, ఆశ మీకుంటే చేతులు ఎత్తండి. నేను దేవుని చేత వాడబడాలి, ఎత్తండి. సిగ్గు మొహమాటం ఏం లేదు, నేను ఎత్తాను కదా. దేవుని చేత వాడబడాలి, ఆయన మాత్రమే నన్ను వాడుకోవాలి అనే ఆలోచన మీకు ఉంది కదా. ఈ రోజు నుండి ఆ ఆలోచన మీరు తొలగించుకోవాలి. నిజమే, మీరు విన్నది వాస్తవమే. ఈ రోజు నుండి ఆ ఆలోచన మనం తీసేయాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు అగ్గిపుల్లలు తెలుసు. నిప్పును పుట్టించాలంటే, మంటను వెలిగించాలి అనంటే అగ్గిపుల్లను వాడతాం. మంటని వెలిగించిన తర్వాత అవసరమైన అగ్గిపుల్లని మన జేబులో పెట్టుకుంటామా, విసిరి పాడేస్తామా? అర్థమైతే దానిది. మనం మంటను వెలిగించాలనుకున్నప్పుడు అగ్గిపుల్ల అవసరమే, దాన్ని వాడుకుంటాం, ఉపయోగిస్తాం. వెలిగించిన తర్వాత అదే మంటలో దాన్ని పడేస్తాం. సేమ్ దేవునికి ఈ లోకం పట్ల, సమాజం పట్ల చాలా ఉద్దేశాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఆయన నిత్య సంకల్పం ఒకటి ఉంది. అయితే ఈ లోకంలో దేవునికి చాలా పనులు ఉన్నా వాటన్నిటికీ ఒకే ప్రాముఖ్యత లేదు. అర్థమైతేనే మీకు ఈ లెసన్ అంతా మీకు అర్థమవుద్ది. దేవునికి చాలా పనులు ఉన్నాయి, చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఆయనకి చాలా ఈ సమాజం పట్ల మంచి చిత్తం ఉంది. అయితే ఆయనకున్న పనులన్నిటికీ ఒకే ప్రాధాన్యత లేదు. ఆయనకున్న పనులు చాలా విస్తారమైతే కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ ప్రాముఖ్యమైన పనులను జరిగించడానికి ప్రాముఖ్యమైన వ్యక్తులే ఆయనకు కావాలి. లేదు, నేను దేవుని చేత వాడబడాలి, మంచి ఆలోచనే కాదనట్లేదు. నేను దేవుని చేత వాడబడాలి అన్న ఆలోచనలో నేను వాగిపోతే నీకు అగ్గిపుల్లకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఎందుకంటే చరిత్రలో ఐగుప్తు సామ్రాజ్యం మొదలుకొని నేటి వరకు ఆయన చేత వాడబడి పారవేయబడిన వారు, విసరవేయబడిన వారు చాలామంది ఉన్నారు. ఆయన చేత వాడబడడం గొప్ప సంగతే, కానీ అగ్గిపుల్లల్లా పని అయిపోయిన తర్వాత పారవేయబడే
ఒక పనికిరాని పుల్లలా మనం వాడబడకూడదు. దేవుని దృష్టిలో విలువైన పాత్రలుగా మనం వాడబడాలి. అగ్గిపుల్లని ఎలా అయితే విసిరి పడేస్తామో, దేవుని చేత వాడబడాలనే ఆలోచన మాత్రమే నీకుంటే వాడుకుంటాడైనా. జస్ట్ ఆయన పనులు ఎన్నో ఉంటే ఆ పనిలో జస్ట్ నేను ఒక అగ్గిపుల్లగా నిన్ను వాడుకుంటాడు, తర్వాత పక్కన పెడతాడు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఉన్నారంటే ఎందుకు లేరు? కోకొల్లలుగా మనకు కనబడతారు. కేవలం పని కొరకు మాత్రమే ఈరోజు క్రిస్టియానిటీలో నేను వాడబడుతున్నానని ఫీల్ అయ్యేవారు ఉన్నారు. కేవలం ప్రసంగాలు చేసి మాత్రమే నేను విరివిగా వాడబడుతున్నాను అనుకుంటూ ఫీల్ అయ్యేవారు ఉన్నారు. కేవలం పాటలు పాడుతూ నేను వాడబడుతున్నాననే ఫీల్ ఆ యొక్క ఫీల్లో గడిపేస్తున్న వారు ఉన్నారు. కానీ దేవుని దృష్టికి ఆయనకి వాడబడి పారవేయబడేవారు కాదు ఆయనకు కావాల్సింది. ఆయన దృష్టిలో విలువైన పాత్రలుగా, ప్రాముఖ్యమైన పనుల కొరకు మనల్ని ఉపయోగించుకునే పాత్రగా మనం ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడు అనుకోండి, ఆ పనిలో అన్ని రకాల పదార్థాలతో మిళితమైన వస్తువులు వాడతారు. కర్రతో చేయబడినవి, మట్టితో చేయబడినవి, గడ్డితో చేయబడినవి, బంగారంతో చేయబడినవి, వెలగల రాళ్లతో చేయబడినవి, వజ్రాలతో చేయబడినవి, వెండితో చేయబడినవి. ఈరోజు పని చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ వస్తువులన్నీ ఉపయోగిస్తున్నా వెండికి, బంగారానికి, వజ్రానికి, విలువైన వస్తువులకి ఇచ్చే ప్రాముఖ్యత కర్రతో చేయబడిన వాటికి, రాతితో చేయబడిన వాటికి ఇస్తారా? ఇవ్వరు. సేమ్ దేవుడు కూడా అంతే. దేవుని దృష్టిలో మనం ప్రాముఖ్యమైన విలువైన పాత్రలుగా ఉండాలని మనం పోరాడాలి తప్ప ఏదో వాడబడాలనే ఉద్దేశం కాదు. వాడబడడం మంచి ఉద్దేశమే, కానీ కేవలం పని అయిపోయిన తర్వాత విసిరేసే వ్యక్తుల్లో మనం ఉండొద్దు. చరిత్రలో చాలామంది మీకు కనబడుతుంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక కొంతకాలం మట్టుకే దేవుని చేత రగిలింపబడుతుంటారు, వాడబడతారు, మరలా నీరు గారిపోయి లోకంలో పోతారు. వారి చేత ఉజ్జీవింపబడి ప్రభువులోనికి వచ్చిన వారు మాత్రం వెలుగుతూ 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 అనేక మందిని వెలిగించుకుంటూ పోతారు. అప్పుడప్పుడు మీకు గుర్తుందో లేదో, జేమ్స్ అన్న ప్రసంగం చేస్తూ నన్ను వెలిగించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, నన్ను ప్రభులోకి తీసుకొచ్చిన వ్యక్తి, కానీ ఆయన ఈరోజు పరిచర్యలో లేడు, చనిపోయాడట. ఆయన పేరు సత్యనారాయణ, సత్యనారాయణ ఏదో. అన్న తీసుకొచ్చాడు, అన్నం తప్పు పట్టట్లా. ఆ మండే అగ్నిజ్వాలగా ఒకప్పుడు జేమ్స్ అన్న కనబడకపోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. అన్న ఏదో గొప్ప అని కాదు, మనం ఏదో తక్కువ అని కాదు, దేవుని దృష్టిలో అందరూ సమానమే. అన్నను వెలిగించిన తర్వాత ఆ వెలిగించిన అగ్గిపుల్లల ఆ వెలిగించిన వ్యక్తి రోజు కనుమరుగైపోయాడు. దేవుని చేత వాడబడ్డాడంటే వాడబడ్డాడు. ఇలాంటి వాళ్ళు కోకొల్లల మంది మనకు కనబడతారు. చరిత్రలో, సంఘ చరిత్రలో కూడా దేమా కావచ్చు, బిలాము కావచ్చు, యోధా కావచ్చు, అనేక మందిని ప్రభు కొరకు వెలిగించారు. కానీ వీరు వాడబడి అగ్గిపుల్లల వలె పారవేయబడిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అలాంటి స్థితి సంఘానికి వద్దు. ఆయనకి విలువైన పాత్రలుగా, ప్రాముఖ్యమైన పాత్రలుగా మనం ఉండాలి. మరి ఎవరు ప్రాముఖ్యమైన పాత్రలుగా ఆయన పనిలో వాడుకుంటాడనంటే, ఎవరైతే అనేకమైన శోధనల చేత, పరీక్షల ద్వారా పరీక్షింపబడి నిరూపించబడిన వ్యక్తుల్ని మాత్రమే దేవునికి విలువైన పాత్రలుగా ఆయన ఎంచుకుంటాడు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను, బయట సంఘస్థులు బ్రతుకుతున్నారు, యావత్తు క్రిస్టియానిటీ దేవుని కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతుంది. కానీ దేవుని కొరకు ప్రభావం చూపే వ్యక్తులు మాత్రం చాలా తక్కువ. బైబిల్లో మీరు అబ్జర్వ్ చేయండి, బైబిల్లో వన్ మ్యాన్ షో లేదు. ఈ మాట జాగ్రత్తగా అర్థం కావాలి. బైబిల్లో ఒక్క వ్యక్తి యొక్క ప్రదర్శన లేదు, కానీ బైబిల్లో ఒక్క వ్యక్తి యొక్క ప్రభావం ఉంది. ఈ మాట డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. వన్ మ్యాన్ షో లేదు బైబిల్లో, కానీ ఒకే వ్యక్తి యొక్క, ఆ కాలంలో, ఆ తరంలో ఒకే వ్యక్తి యొక్క ప్రభావం చుట్టూ ఉన్న ప్రపంచం మీద పడింది. మీకు అర్థం వద్దు వెళ్ళే కొలది. వన్ మ్యాన్ షో బైబిల్ ఒప్పుకోదు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అసలు ఒప్పుకోదు. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రభావాన్ని మాత్రం బైబిల్ సమర్థిస్తుంది. అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు అవసరమైతే వేచి చూస్తాడు, వెయిట్ చేస్తాడు ఆయన. ఒకసారి చూద్దామా మనం ఎలాంటి పాత్రలు ఉండాలో. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం, తిమోతి పత్రిక 2వ అధ్యాయం, రెండో పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను,
మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఎండును. సందర్భం మనకు తెలుసు. సందర్భం ఏంటంటే అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులకి దేవుని కొరకు యథార్థంగా పనిచేస్తున్న బోధకులకి మధ్య వ్యత్యాసం. తప్పుడు బోధకుల నుండి దూరంగా, లేదా దొంగ బోధకులు, అబద్ధ బోధకుల నుండి దూరంగా పారిపోండి అని చెబుతున్న సందర్భం, తిమోతిని హెచ్చరిస్తున్న సందర్భం. ఇక్కడ తప్పుడు బోధకులు, దొంగ బోధకులైనా కొంచెం సందర్భాన్ని మన కాలానికి అప్లై చేసుకుని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక ఇల్లు ఉందట, పోలిక, ఒక ఉపమానాలంకారంలో కనబడుతున్న ఇంటిని పోలిస్తూ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక ఇల్లు ఉందట, ఆ ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, వెలగల వస్తువులు ఉన్నాయి. అదే ఇంటిలో కర్రతో చేయబడినవి, మట్టితో చేయబడినవి, నెక్స్ట్ ఇలాంటి కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. అయితే పౌలు గారు డైరెక్ట్గా తిమోతికి చెప్తున్నాడు, వేటిలో చేరక ఈ ఘనహీనమైన పాత్రలలో చేరక, అంత ఇంపార్టెంట్ లేని లేదా ప్రాధాన్యత లేని ఈ పాత్రలో చేరక నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని. అనగానే మీకు డౌట్ రావచ్చు, అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవచ్చు అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోలే మూలానికి వెళ్ళిపోతే దేవుని చేత పరిశుద్ధపరచబడిన మనం ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం గురించి మాట్లాడుతున్న సందర్భం అర్థమవుతుంది అనుకుంటా. మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకుంటూ ప్రభు కృప చేత ఆ వెలగల వస్తువులు, అనగా బంగారము వెండని కాదు, దేవునికి విలువైన పాత్రలుగా, యజమానుడికి ఉపయోగకరమైన ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటే దేవునికున్న అతి ప్రాముఖ్యమైన పనులకి ఇలాంటి వారిని వాడుకుంటాడు దేవుడు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే కొన్ని ఘనతకు ఉపయోగించబడతాయట, కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడతాయట. అయితే మనం ఘనత కలిగిన పాత్రలుగా ఉండాలి తప్ప ఘనహీనమైన పాత్రలుగా మనం ఉండడానికి వీల్లేదు. తిమోతి, నువ్వేం చేస్తావంటే ఇలాంటి వారితో సహవాసాన్ని నువ్వు కట్ చేయి. నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేస్తావో అలాంటి బుద్ధులే నీకు అబ్బుతే నువ్వు చేయాల్సిన సహవాసం లేదా నీవు గడపాల్సిన సమయం ఘనమైన పాత్రలు కలిగి దేవుని చేత నిత్యము వాడబడుతున్న విలువైన వ్యక్తులతో నీ సహవాసం ఉండాలని చెబుతున్నాడు తిమోతికి పౌలు గారు. ఇప్పుడు ఈ సందర్భం నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవిత కాలంలో కూడా దేవుని చేత వాడబడడం మాత్రమే కాదు, దేవునికి విలువైన పాత్రలుగా, ఆయన ఎప్పుడు మనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా, ఆయన వాడుకునే, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మనం తీర్చిదిద్దబడుతుండాలి. మరి నేను ఎలా తీర్చిదిద్దబడతానంటే, మన కొరింథీ పత్రికలో మాట తెలుసు, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి మన ఆత్మకి మన శరీరానికి ఉన్న కల్మషం నుండి మనం పరిశుద్ధపరచబడాలి. ఒకసారి చూద్దాం, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. మనల్ని పవిత్రులుగా చేసుకోవాలట. దేవుడు వాడుకునే పాత్రలుగా మనం ఉండాలంటే శరీరానికి ఆత్మకి పట్టిన ఈ కల్మషం నుండి మనం పవిత్రులుగా తీర్చిదిద్దబడితే అర్హమైన పాత్రలుగా మనం వాడబడతాం. దేవునికి విలువైన పాత్రలుగా ఉంటాం. మరలా చెప్తున్నాను, ఈ విషయం మర్చిపోద్దు. దేవుని చేత వెలిగింపబడి ఆరిపోయి అగ్గిపుల్లలా కాదు మనం ఉండాల్సింది, దేవునికి విలువైన పాత్రలుగా, ఆయన నిత్యము మనకి ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా మనం ఉండాలి. మరి ఇలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారంటే ఎందుకు లేరు? మీరు చూడండి, మరలా చెప్తున్నాను, బైబిల్లో వన్ మ్యాన్ షో లేదు, ఆయన ఇష్టపడలేదు. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రభావం కొరకు ఆయన నిత్యము ఎదురు చూశాడు, ప్రతి తరంలో, ఈ కాలంలో కూడా. ఒకరోజు మనకు తెలుసు చరిత్ర, నోవాహు తరంలో లోకమంతా దుష్టులతో నిండిపోయినప్పుడు, దుర్మార్గతతో నిండిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతో నిండి ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్న కొంతమంది ఉన్నారు. ఎంతమంది? 8 మంది ఉన్నారు. నోవాహు ఒక్కడే కాదు, 8 మంది ఉన్నారు. అంతో కొంత భయభక్తులు కలిగిన పిల్లలు 8 మంది ఉంటే దేవుని యొక్క దృష్టికి కృపనొందిన వాడు మాత్రము నోవాహే.
అర్థమవుతుంది అనుకుంటా. 8 మంది ఉన్నారు, కానీ దేవుని సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం కేవలం ఒక్క వ్యక్తి నమ్మకం మీద మాత్రమే కట్టబడింది. ఆ వ్యక్తే నోవాహు. కనిపిస్తుంటుంది. ఆ వ్యక్తి కూడా లేకపోతే ఈరోజు ఆ 8 మంది లాంటి భక్తులు మనలోనే ఉన్నారు. అదే చెప్పాను మొదట్లో, అందరితో కలిసినట్టుగా తెలుగులో సామెత ఉంటుంది, అది అవసరం లేదు మనకి. అందరితో కలిపి మనం కూడా అంటే ఆ రోజున్నది 8 మంది, కానీ ఆ 8 మందిలో దేవుని దృష్టికి కృప నొందిన వాడు మాత్రం నోవాహు. నాకు అనిపిస్తుంటుంది, ఒకవేళ ఆ తరంలో అతడు ఒక్కడు ఆ రోజు లేకపోతే మనం ఏమైపోదాం? ఆ రోజును పక్కన పెడితే సేమ్ ఈ రోజు కూడా ప్రభు చెప్పాడు, నేను వచ్చే సమయానికి నోవాహు లాంటి దినాలని మీరు కూడా చూస్తారన్నాడు ఆయన. ఉన్నాయా ఈరోజు? ఎందుకు లేవు? అందరితో కలిపి బ్రతుకుతున్నట్టుగా ఆ 7 లాంటి స్వభావం కలిగిన వారు సంఘాల్లో ఉన్నారు, కానీ నోవాహు లాంటి ప్రభావాన్ని చూపించే, నోవాహు లాంటి దేవుని చిత్తానికి ఒబే అయిపోయి, నోవాహు లాంటి దేవుని సంకల్పానికి నేనున్నాను ప్రభు అని దేవుని కృపను పొందుకునే నోవాహు లాంటి మనుషులు మాత్రం ఈనాటి నోవాహు దినాల్లో కనబడట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కడుంటాడంటే దేవుని కనుదృష్టికి విలువైన పాత్రగా కనబడుతున్న వ్యక్తి ఒక్కడే నోవాహు ఆ తరంలో. ఈరోజు కూడా అలాంటి దినాలు మనం చూస్తున్నప్పుడు మన కాలంలో కూడా నోవాహు లాంటి వారు దేవుని దృష్టికి, ఆయన కృపను పొందుకునే నోవాహు లాంటి విశ్వాసం, నమ్మకం, యథార్థత, నీతి కలిగిన వారు ప్రభావవంతులైన కావాలి. 8 మంది లాంటి వాళ్ళు 800 కోట్ల మందిలో చాలా మంది ఉన్నారు, కానీ నీ ప్రత్యేకత ఏంటి? సంఘం మీద, సమాజం మీద నీ ప్రభావం ఏంటి? నీ ఎఫెక్ట్ ఏంటి? నీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? దేవునికి ప్రతి తరంలో కావాలి. ఆయన వెయిట్ చేస్తాడు. నిజంగా వెయిట్ చేస్తాడంటే వెయిట్ చేస్తాడైనా. మోసే కొరకు 40 ఏళ్ళు వెయిట్ చేశాడైనా. 40 ఏళ్ళు, కేవలం 400 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలీలు చెరలో ఉండాలి, ఐగుప్తీయులు బానిసర్కుల్లో. కానీ 430 సంవత్సరాలు ఎందుకున్నారు? క్షమించండి, 40 ఏళ్ళ 30 ఏళ్ళు దేవుడు వెయిట్ చేశాడు మోసే రెడీ అవ్వడానికి. జస్ట్ 10 ఏళ్ళలో రెడీ అవ్వాల్సిన మోసే, ఆయనే తగినవాడు, ఆయనే ప్రాతినిధ్యం వహించేవాడు, ఆయనే ప్రధానమైన పాత్రని నమ్మకం పెట్టుకున్న దేవుడు మోసే మీద నమ్మకం పెట్టుకుంటే, మోసే కాలక్షేపం చేస్తే 30 సంవత్సరాలు లేట్ అయింది కేవలం మోసే రెడీ అవ్వడానికి. వెయిట్ చేస్తాడంటే నీ జీవితాన్ని ప్రభు కొరకు ఆయన వాడుకోవాలి అని అనుకున్నప్పుడు, నీ విలువైన పాత్రగా నువ్వు ఉండాలని నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు గడుపుతున్నప్పుడు, నువ్వు రగిలిచేంత వరకు, లేదా నువ్వు వెలిగేంత వరకు, దేవుడు నీకు తర్ఫీదునిచ్చేంత వరకు ఆయన వెయిట్ చేస్తాడు. 30 సంవత్సరాలు ఎక్స్ట్రా, అది వేరే విషయంలో వేరే టాపిక్ మాట్లాడుకుందాం ఎప్పుడైనా. 30 సంవత్సరాలు, 430 సంవత్సరాలు, 400 ఉండాల్సింది 30 సంవత్సరాలు ఎక్స్ట్రా ఎందుకు పెరిగింది? మోజెస్ రెడీ అవ్వలా ఇంకా. మరి మోసే కాకుండా ఎవరు లేరు అంటే, భక్తి పరులు ఎవరు లేరు అప్పుడు? ఉన్నారా లేదా? మీకు తెలిసిన వ్యక్తి చెప్పండి. అహరోను మోసే కన్నా బాగా మాట్లాడేవాడు, మంచివాడే. అహరోను మనం తప్పడానికి సరిపో, మంచివాడే. కానీ మోసే కొరకే దేవుడు ఎందుకు ఎదురు చూశాడు? మోసే మాత్రమే ఇశ్రాయేలుని విడిపించుటకు, దేవునికి ప్రాతినిధ్యం వహించుటకు తగిన వ్యక్తి మోసే మాత్రమే. మరలా చెప్తున్నాను, 1 మ్యాన్ షో ప్రదర్శన లేదు, ప్రభావం ఉంది సమాజం మీద. వ్యక్తుల యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఉంది తప్ప, ఎఫెక్ట్ ఉంది తప్ప, వారి యొక్క ప్రదర్శన లేదు గొప్పలు చెప్పుకోవడానికి. మోసే తగినవాడు, సిద్ధమయ్యే వరకు దేవుడు వెయిట్ చేశాడు 30 ఏళ్ళు. 10 సంవత్సరాల్లో రెడీ అవ్వాలి మోజెస్ అరణ్యంలో, 40 ఏళ్ళు పట్టింది. వెయిట్ చేశాడు, తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. మోసేనే ఎందుకు కావాలంటే మనకు తెలుసు. సీనాయి పర్వతం మీదకి దేవుని ఆజ్ఞలను తీసుకురావడానికి మోసే గారు పైకి ఎక్కడున్నావు? కొండ మీద. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేదా ఆయన ఆజ్ఞల్ని తీసుకురావడానికి మోసే గారు కొండ మీదకి వెళ్తే జస్ట్ 40 రోజులు, 40 రోజులు అహరోను ఇశ్రాయేలీల్ని విగ్రహారాధన వైపు నడిపించకుండా ఉండగలిగాడా? ఒక విషయం చెప్పనా,
ఇశ్రాయేలీలు ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన ఎన్నో సూచనలు చూశారు, అద్భుతాలను చూశారు ఇశ్రాయేలీలు. కానీ ఆ ఇశ్రాయేలు చూసిన ఆ స్మృతి, ఆ అద్భుతాలను చూసిన ఆ కన్నులు విగ్రహారాధన చేయకుండా ఆపగలిగాయా? అర్థమవుతుంది అనుకుంటా. దేవుడు చేసిన 10 అద్భుతాలనే కాదు, చాలా అద్భుతాలను చూశారు. ఎర్ర సముద్రం పాయలైపోవడం కూడా చూస్తున్నారు. ఇన్ని అద్భుతాలను చూసిన ఆ స్మృతి, ఆ కన్నులు, ఆ యొక్క ఆలోచనలు ఇశ్రాయేలీల్ని ఆ విగ్రహారాధన చేయకుండా ఆపగలిగాయా? పోనీ అహరోను ఆపగలిగాడా? అహరోను మంచోడే, అహరోను భక్తిపరుడే, అహరోనికి ఏ అలవాట్లు లేవు, అహరోను నీతిమంతుడే. కానీ అహరోను ఎందుకు వారిని ఆపలేకపోయాడు? ఆపలేడు, ప్రభావం లేదు. అద్భుత కార్యాలు ఆపలేకపోయే అహరోను ఆపలేకపోయాడు. కానీ అప్పటికే ముందు నుండి నడిపించుకొస్తున్న మోసే యొక్క ప్రభావం ఏ రోజైనా ఇశ్రాయేలుని విగ్రహారాధన వైపు నడిపించిందా? ఇది ఎఫెక్ట్ అంటే సంఘం మీద, సమాజం మీద. ఒక మంచి దైవజనుడు, మంచి నాయకుడు, మంచి పెద్ద సంఘంలో ఉన్నప్పుడు, ఒక నిజ క్రైస్తవుని యొక్క ప్రభావం సంఘం మీద పడుతున్నప్పుడు, ఆ ప్రభావం విగ్రహారాధన వైపు లేదా వారి యొక్క చెడు కోరికల వైపు వెళ్ళిపోకుండా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క ప్రభావం సంఘం మీద కనబడాలి. అది ఏ చర్చ అయినా. మోసే ఉంటే 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు అయిన విగ్రహారాధన వైపు చూడరు. సనుక్కుంటారేమో, తిరగబడతారేమో, విగ్రహారాధన జోలికి పోరు. దేవునికి తెలుసు ఎవరు సరైనడో. అందుకే మోసే కోసం దేవుడు వెయిట్ చేశాడు. నువ్వే నాకు ప్రాతినిధ్యం వహించడానికి సరైన వాడివి, తగినవాడు నువ్వే అని మోసే కోసం ఎదురు చూశాడు. 40 రోజులు నిలబెట్టలేకపోయాడండి. అహరోను తప్పు పట్టడానికి లేదు. అహరోను లాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు, కానీ మోసే లాంటి వారు మాత్రం చాలా తక్కువ. అహరోను మనుషుల చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు, మనుషుల చేత వశపరుచుకోబడ్డాడు. కానీ తన ప్రభావాన్ని ఆ రోజు ఇశ్రాయేలు సంఘం మీద, సమాజం మీద చూపలేకపోయాడు. 40 రోజులు మోసే లేకపోతే ఒక దేశమంతా విగ్రహారాధన వైపు తిరిగి చూసింది. అదే మోసే కిందకు వస్తే మరలా దేశమంతటిని 20 లక్షల మందిని మరలా ప్రభు వైపు నడిపించాడు. ఇది ప్రభావం అంటే సమాజం మీద. నేననేది దేవుని చేత వాడబడేవారు కాదు కావాల్సింది ఆయనకి, దేవుని చేతిలో విలువైన పాత్రలుగా వాడబడేవారు కావాలి ఆయనకి. అందుకు మోసే సరైనడు. సొంత కళ్ళతో చూశారు, ఆశ్చర్యకరమైన సంగతులను చూశారు, కానీ ఏ అద్భుతము వారి యొక్క స్మృతి వారిని విగ్రహాల నుండి కాపాడలేదు. కానీ ఒక నిజ దేవుని కుమారుడు, దైవజనుడు, నాయకుడు, అతని ప్రభావం మాత్రం ఇశ్రాయేలు పడితే మరలా విగ్రహారాధన వైపు నుండి దేవుని వైపుకి మళ్ళించాడు. ఒక దేశాన్ని మళ్ళించాడు ఆయన. ఈరోజు క్రిస్టియానిటీలో అహరోను లాంటి భక్తులు ఎందరో మంచోళ్ళు, నీతిమంతులు ఉన్నారు, కానీ మోసే లాంటి ప్రభావం చూపిన వారు లేరు. దేవుడు అంటే భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, ఇంట్రెస్ట్, ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. కానీ సంఘాన్ని, సమాజాన్ని పవిత్రంగా కాపాడడానికి అహరోను లాంటి ఆయనకు అవసరం లేదు, మోసే లాంటి వారు మాత్రమే ఆయనకు కావాలి. ఈ మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. మరి సంఘాన్ని, సమాజాన్ని పవిత్రపరచడానికి అహరోను లాంటి వారు కాదు ఆయనకు కావాల్సింది, మోసే లాంటి ప్రభావాన్ని చూపించే వ్యక్తులు కావాలి ఆయనకి. ఇంకెవరు కనబడతారు మనకి? మోసే తదనంతరం వచ్చాడు మరొక నాయకుడు, యెహోషువ. మోసేకి తోడై ఉన్నట్టే యెహోషువ నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. ప్రభువే ఏర్పరచుకుని, ప్రభువే హెచ్చించి, ఆయనే తోడుగా నిలబడిన ఏకైక వ్యక్తి యెహోషువ. నా తదనంతరం ఎవరిని నిలబెడతాను ప్రభు అంటే, మోసే నువ్వు పక్కన నలుగు, నాకు తెలిసి ఎవరిని నిలబెట్టాలో యెహోషువయే నాయకత్వాన్ని వహించడానికి సమర్థుడు, సరైనోడు. వచ్చాడు, తీసుకొచ్చాడు, సేవలో నిలబెట్టాడు. భయపడుతున్న యెహోషువను చూసి, ఏం భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉంటే సమాజం నీ వైపు ఎలా చూస్తుందో అనడానికి ఒకరోజు కార్యాన్ని చేసి చూపించాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ఆ రోజు సూర్యుని, చంద్రుని అలా ఆపేశాడు దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను అనడానికి కారణం ఇదిగో. ఈ కార్యాన్ని చూస్తే అర్థమవుద్ది, ఇది మరలా భవిష్యత్తులో కూడా ఎప్పటికీ జరగని కార్యం. సూర్యుడు, చంద్రుడు అలా నిలిచిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవని 10వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ప్రభువు యెహోషువను పిలిచినప్పుడు చెప్పాడు 3వ అధ్యాయంలో 17వ వచనంలో, నువ్వేం భయపడొద్దు, మోసేకి తోడై ఉన్నట్టు నేను కూడా నీకు తోడుంటాను అన్నాడు. ఇలా పిలవబడిన యెహోషువ తన ప్రభావం ఇశ్రాయేలీల మీద ఎంతగా ఉందో తెలుసా? యెహోషువ బ్రతుకున్నంత కాలమట
యెహోషువ బ్రతుకున్నంత కాలం అతని పెద్దల దినములన్నిట ఇశ్రాయేలీలు యెహోవాను మాత్రమే సేవించారు. ఎక్కడుంది మాట? న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటను చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఈ మాట మీకు అర్థం, మరలా చదువుతాను చూడండి. యెహోషువ దినములన్నిటను అనగా యెహోషువ బ్రతుకున్నంత కాలం, యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఏం చెబుతుంది మాట? యెహోషువ బ్రతుకున్నంత కాలం, యెహోషువ నాయకుడిగా ఉన్నంత కాలం, యెహోషువతో పాటు ఆయన చుట్టూ ఉన్న పెద్దలందరూ ఉన్నంత కాలం ఇశ్రాయేలీలందరూ యెహోవానే సేవించారట. ఆయన్ని ఆరాధించారు, ఆయనకే మొక్కుబళ్ళు, ఆయనకే ప్రార్థనలు, ఆయన చుట్టూ దేవుడు 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 అంటా తిరిగారట. జస్ట్ యెహోషువ మరణించాడు. 10వ వచనంలో మనకు కనబడుద్ది, యెహోవాని ఎరుగని ఒక చెడ్డ తరం పుట్టింది. అంటే యెహోషువ యొక్క ప్రభావం, తన జీవితం యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని జీవితం యొక్క ఎఫెక్ట్ ఆ రోజు సమాజం మీద ఎంత ప్రభావం చూపింది. యెహోషువ సమాజంలో నిలబడితే ప్రజల విగ్రహారాధన కదా తప్పు చేయడానికి భయపడేవారు. దేవుడు 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 అంటే దేవుని చుట్టూ తిరిగారు. ఈరోజు ఇలాంటి యెహోషువాలు సంఘం మీద, సమాజం మీద ప్రభావం చూపే భక్తులు ఈరోజు మన క్రిస్టియానిటీలో కనబడుతున్నారా? అందరితో కలిసి బ్రతికేస్తున్నామా? మరలా పదే చెప్తున్నాను, దేవుడు ప్రదర్శన కోరుకోడు, ప్రభావాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఆయన దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు, కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైన పనులకి విలువైన పాత్రలు మాత్రమే ఆయన ఉపయోగిస్తాడు. ఆయన ఎలాంటి పాత్రలుగా మనం వాడబడుతున్నాం? ఒకవేళ సంఘంలో మన ప్రభావం సంఘం మీద పడుతుందా? మన ప్రభావం సమాజం మీద ఉందా? మన ప్రభావం కనీసం మన కుటుంబం మీద అయినా ఉందా? మన ఊరిలో యెహోషువ బ్రతికితే ఒక దేశం ప్రభావితం చెందింది. మోసే నిలబడితే ఒక దేశం ప్రభావితం చెందింది. నోవాహు నిలబడితే ఈ ప్రపంచానికి మరలా పునర్జన్మ స్టార్ట్ అయింది. ఈరోజు మన బ్రతుకులు ఇంకా చూద్దాం. ఇశ్రాయేలు చరిత్రలో మరుపురాని కాలం ఒకటి ఉంది, మర్చిపోలేని ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు రోషంగా నిలబడిన వారు, మంచోళ్ళు, భక్తిపరులు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వాడుకోవడానికి కేవలం ఆ రోషం గల ఆ భక్తుని మాత్రమే వాడుకున్నారు. ఎవరైనా? ఏలియా. మర్చిపోలేము ఆ చరిత్రను ఎప్పటికీ. మరుపురాని కాలం అది. ఆహాబు, యెజెబెలు కలిసి ఇశ్రాయేలీలందరినీ బలవంతం చేత బయలుదేవలకు మోకాళ్ళు నీళ్ళు చేస్తున్న కాలం అది. ప్రేరేపణలకు గురి చేసి నిజదేవుడిని పక్కన పెట్టి బయలుదేవతలను పూజించడానికి పురుగొలుపుతున్న కాలంలో బయలుకు మోకాళ్ళానని ఏకైక వ్యక్తి ఏలియా. మరికొంతమంది ఉన్నారు, వారు కూడా బయలుకి మోకాళ్ళు ఉండలేదు. ఎవరు? ఎంతమంది? 7,000 మంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఏలియా ఒక్కడే కాదు, కానీ 7,000 మంది బయలుకు మోకాల్లోనే ధైర్యవంతులు ఉన్నారు. సాహసమని చెప్పాలి. రాజుకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పైగా యెజెబెలు, ఆహాబు దుర్మార్గులు, వీళ్ళు చంపడానికి కూడా వెనకన్ని ఇలాంటి దుష్టులకు వ్యతిరేకంగా నిలబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, 7,000 మంది బయలుకు మోకాల్లోనకపోయినా, 7,000 మంది నిజదేవుని పక్షాన్నే ఉన్నా, 7,000 మంది ఆ రోజు ఆహాబుకి, యెజెబెలుకి వ్యతిరేకంగా వారి జీవితాల్లో గడుపుతున్నా, దేవుడు తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి 7,000 మందిని వాడుకోలేదు. ఒకే ఒక్కని ఏలియాని నిలబెట్టుకున్నాడు ఆయన. 7,000 మందికి ఆహాబు భయపడలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, బైబిల్ చదవండి. 7,000 మంది ఉంటే 7,000 మందిలో ఎవరికి ఆహాబు భయపడలేదు, యెజెబెలు తల వంచలేదు. కానీ ఏలియా నిలబడితే ఆహాబు, యెజెబెలు గజగజలాడిపోయారు. 7,000 మందికి చూసి ఏ రోజు భయపడలేదు. ఇంకో విషయం చెప్పనా, 7,000 మంది ప్రార్థనలకి ఆకాశం నుండి అగ్ని దిగలేదు. ఏలియా ఒక్కడి ప్రార్థన వల్లే ఆకాశం తెరవబడి అగ్ని భూమి మీదకి దించింది. ఏలియా వల్ల.
మరలా చెప్తున్నాను, సంఘంలో, సమాజంలో, బైబిల్లో, ఇశ్రాయేలీల సమాజంలోనైనా వన్ మ్యాన్ షో ప్రదర్శన లేదు. కానీ ఒక్క వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూసిన కాలం ఉంది, ప్రభావం చూపిన వ్యక్తులు ఉన్నారు. 7,000 మందికి ఏ రోజు భయపడలేదు ఆహాబు, యెజెబెలు. 7,000 మంది సవాలు చేసి దేవుణ్ణి నిరూపణ చేయలేదు. ఒకే ఒక్కడు నిలబడ్డాడు. 850 మంది ఒక పక్కన, ఒకే ఒక్కడిగా నిలబడ్డ ఏలియా పౌరుషం కలిగిన వాడు ఒక పక్కన నిలబడితే ఆకాశం నుండి అగ్నిని దించడమే కాదు, ఆ రోజు నిజ దేవుని నిరూపణ చేసి దేవుని యొక్క నామాన్ని ఆ రోజు ఒక ఎత్తులో, ఆకాశం అంత ఎత్తులో నిరూపణ చేసిన వ్యక్తి ఏలియా. 7,000 మంది ఉంటే ఎందుకు, 70,000 మంది ఉంటే ఎందుకు, 70 కోట్ల మంది ఉంటే ఎందుకు? దేవుని కొరకు ప్రభావం చూపే వ్యక్తులు లేకపోతే వారిని తప్పు పట్టడానికి మనం సరిపోము. చాలా ధైర్య సాహవాసం కలిగిన వారు, చాలా నీతిమంతులు, యథార్థవంతులు, అందరూ లోకమంతా వారి పక్కన పోయినా సరే ఈ 7,000 మంది చాలా నిజాయితీగా నిలబడ్డారు. కానీ వారి కన్నా ప్రభావం చూపిన వ్యక్తి ఏలియా. ఆహాబు గజగజలాడేసేవారు, యెజెబెలు భయపడిపోయేది. ఆయన చేసిన ప్రార్థన, మనకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతుని విజ్ఞాపన. ఒకసారి చూద్దామా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను, 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బాహుబలము గలదై ఉండు. నిజమే, ఏలియా విషయంలో కింద ఎగ్జాంపుల్ ఏలియానే. నీతిమంతుని విజ్ఞాపన బాహుబలము గలదై ఉంటుంది. నిజమే, ఆయన ప్రార్థన మాత్రమే ఆకాశం నుండి అగ్నిని దించగలిగింది. 7,000 మంది ప్రభావం లేని ప్రార్థనలు కాదు. మనం దేవుని చేతిలో విలువైన పాత్రలుగా, మన కొరకు దేవుడే వీళ్ళు ప్రధానమైన ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా మనం ఉండాలి. అగ్గిపుల్లలా కాదు, వెలిగే నిప్పురవల రోజు ప్రజ్వలింపబడుతూ మనం ఉండాలి. వాడబడి పారవేయబడే స్థితిలో మనం ఉండొద్దు. సంఘంలో ఎవరైనా సరే మన ప్రభావం చుట్టూ ఉన్న సమాజం మీద పడాలి. ఇది ఎందుకు చెప్తున్నాను, నాలో ఉన్నావేదో నాకు తెలుసు. మా ప్రభావం లేకే ఈరోజు మా ఊర్లో ఇలా తగలడ్డాయి. మా ప్రభావం లేకే ఈరోజు మా కుటుంబాలు ఇలా అయిపోతున్నాయి. తెలిసిన మనం మార్చుకోవాలి. ఏలియాను చూడండి అబ్బా, 7,000 మంది సవాలు చేసి దేవుణ్ణి నిరూపించలేకపోయినా ఒక్కడే నిలబడ్డాడు, నిజ దేవుణ్ణి నిరూపించాడు. దేవుని పక్షాన రోషం కలిగిన పరిచారకునిగా లేబడ్డాడు ఆ రోజు. ఈరోజు కూడా అలాంటి వాళ్ళు కావాలి ప్రభువుకి. ఒక్కడేనండి ఒక దేశాన్ని దేవుని వైపు తిప్పాడు ఏలియా. ఒక్కడే దేశాన్ని తిప్పాడు, ఇశ్రాయేలు దేశాన్ని. ఒక్కడి ప్రభావం దేశం మీద పడ్డది. ఈరోజు మన ప్రభావం కనీసం మన కుటుంబాల మీద, మన గ్రామాల మీద అయినా ఉండాలి. ఇది నిజ క్రైస్తవం లక్షణం. తర్వాత మనకు కనబడతాడు వెంటనే ఎలీషా. ఎలీషా ఎవరండి? ఒక సామాన్యమైన రైతు కుటుంబానికి చెందినవాడు. ఎలీషా ఎవరండి? రైతు ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి, తన వృత్తిని పక్కన పెట్టేసుకుని ఏలియాకి పరిచర్య చేయడానికి వచ్చిన ఒక దాసుడు. నెక్స్ట్ నేను ప్రవక్తను అయిపోవాలని 50 మంది బైబిల్ పండితులు బయలుదేరారు. తెలుసా? మీరు చదవండి, మీకు అర్థమవుద్ది. 50 మంది ప్రవక్తల శిష్యులు మనకు కనబడతారు. 50 మంది ప్రవక్తల శిష్యులు నెక్స్ట్ నేనే ప్రవక్తని ఏలియా తర్వాత అని అందరూ బైబిల్ కళాశాల అప్పట్లో ఈ ట్రైనింగ్లో ఉన్న విద్యార్థులందరూ ఒక రోజుకు పండితులయ్యి నేనే తర్వాత ప్రవక్తను అంటే పరిశుద్ధాత్ముడు వీళ్ళందరినీ దాటుకుని ఏలియా మీదకి వచ్చాడు. దాసుడు వచ్చిన తర్వాత ఏమైంది? 50 మంది బోధకుల కంటే ఒక నిజ దేవుని దైవ సేవకుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఎలీషా జీవితం చదివితే మనకు అర్థమవుద్ది. 2వ రాజుల గ్రంథం మీరు చదవండి ఇంటికి వెళ్ళాక. ఒక దాసుని మీదకి నీళ్లు పోసి, ఒక పరిచారకుని మీదకి, ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో బ్రతుకుతున్న ఒక వ్యక్తి మీదకి, వీళ్ళందరినీ బైబిల్ పండితుల్ని కాదని దాటుకుని పరిశుద్ధాత్ముడు ఎలీషా మీదకి వస్తే, ఆ రోజు ప్రవక్త అయిన ఈ ఎలీషా, ఈ ప్రవక్తలకు మరొక పేరుండేది పాతకాలంలో, దీర్ఘదర్శులు. దీర్ఘదర్శి అంటే రాబోయే విపత్తుని ముందుగానే పసిగట్టి భవిష్యత్తులోనికి చూసేవాడు దీర్ఘదర్శి, సుదూరంగా ఆలోచించేవాడు. సేమ్ ఈ మాటకు తగ్గ వ్యక్తి ఎలీషా. ఒకరోజు ఆరాము రాజు ఇశ్రాయేల్ని నాశనం చేయడానికి వస్తున్నప్పుడు యూదుల్ని
ఈ 50 మంది బోధకులు బైబిల్ పండితులు ఏం చెప్పలేకపోయారు, కాపాడలేదు వీళ్ళు. ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఎలీసా. ఆరాము ఎటు సైడ్ నుండి దాడి చేస్తాడా, ఎలా వస్తాడా, మీరు ఎలా ఉండాలా ముందుగానే హెచ్చరించాడు. ప్రమాదాన్ని ముందే గుర్తెరిగి హెచ్చరించిన వ్యక్తి ఎలీసా. మరి 50 మంది మంచోళ్ళే, 50 మంది నీతిమంతులే, 50 మంది యథార్థవంతులే, బైబిల్ బాగా చదువుతారు. నేను అంటాను, బైబిల్ జ్ఞానం ఎంత ఉంటే ఏంటి, దేవుని యొక్క ఆత్మ సహాయం నీకు లేనప్పుడు, బైబిల్ ఎంత జ్ఞానం నీకు తెలిసే ఏంటి గొప్ప, దేవుని స్వరాన్ని, ఆయన యొక్క శక్తిని నువ్వు పొందుకోలేనప్పుడు, వినలేనప్పుడు. ఎలీషాకు దేవుని ఆత్మ తోడుంటే రాబోయే విపత్తుని ముందుగానే పసిగట్టి ఇశ్రాయేలుని హెచ్చరించాడు. ఈరోజు కూడా కావాలి ఆయనకు అలాంటి వాళ్ళు. సాతాను ఎటువైపు నుండి దాడి చేస్తాదో ముందుగానే గ్రహించి చెప్పే ఎలీషా లాంటి భక్తులు కావాలి ఈరోజు. సాతాను గాడు ఏ వైపు నుండి యవనస్తులు ఎలా దాడి చేస్తాడో, ఏ పరిస్థితుల్లో ఎలా కొడతాడో, నీ ఒంటరి టైంలో ఎలాంటి శోధనలు కలిగిస్తాడో ముందే హెచ్చరించే సేవకులు కావాలి. ఈరోజున్న ఎలాంటి సేవ, ఈరోజున్న ఎలాంటి బోధ. ఒకసారి ఏలియా లాంటి వారు లేరు, ఈరోజు ఎలీషా లాంటి వారు లేరు. మంచోళ్ళు ఉన్నారు. ఈ మంచోళ్ళు ఎలాంటి వాళ్ళు? సిగరెట్ కాల్చరు, మందు తాగరు, బూతులు మాట్లాడరు. ఎవరికి కావాలి? నీ ప్రభావం సమాజం మీద లేనప్పుడు నీకు నువ్వే బ్రతికితే దేని కొరకు నువ్వు రక్షింపబడింది? అలానే మిమ్మల్ని మీరు కట్టుకుని తిరగొద్దని నేను చెప్పట్లేదు. అన్నీ మానుకోవాలి, మన ప్రభావం సమాజం మీద ఉండాలి. ఏదో పనికొచ్చి చేసి వెళ్ళిపోతున్నాం అంటే కుదురుద్దా? సరిపోదు. దేవునికి అగ్గిపుల్ల అయిపోతాం మనం, వాడబడతాం, ఆరిపోతాం, బయటపడేస్తాడంతే. అలానే దేవుడు పక్షపాతం అనుకుంటారు. కాదు. దేవుడిని ఎవరైతే హృదయపూర్వకంగా వారి హృదయం నిండా ప్రభు కొరకు తృష్ణ గొలిగి ఆశ కలిగి ఎవరైతే ఉంటారో వారిని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. అది కూడా మన ఆసక్తిని బట్టి. దేవుడు పక్షపాతి కదా, అందరినీ వాడుకోవాలనుకుంటాడు ఆయన. కానీ ఎలీషాను చూడండి, 50 మంది ఉన్న 50 మంది కన్నా ఆ రోజు అపాయాన్ని ముందే గుర్తించి ఇశ్రాయేలుని హెచ్చరించిన వాడు. ఈ రోజు కూడా సంఘానికి ఇలాంటి వాళ్ళు కావాలండి. ముందే గ్రహించాలి. ఒక దీర్ఘదర్శిలా ముందే ఆలోచించాలి. ఒక ప్రవక్తలా, ఒక నాయకుడిలా, ఒక దైవజనులా ముందే హెచ్చరించాలి సంఘాన్ని. ఎలా ఉంటే కుటుంబాలు ఎలా అవుతాయి, సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పాడైపోతారు. సాతాను ఇదిగో నిన్ను లూజ్ టైంలో ఎలా పట్టుకుంటుంది, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఎలా దాడి చేస్తాడని ముందే చెప్పేవారు కావాలి. ఈరోజు ఎక్కడ ఉన్నారండి ఇలాంటి బోధకులు? ఈరోజు ఎక్కడున్నారు చెప్పండి? సమృద్ధి, 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 ప్రాస్పరిటీ. మీకు ఆరోగ్యం కావాలా? అప్పుల బాధలు ఎక్కువైపోయినాయా? సరే, ఆరోగ్యం వచ్చింది, అప్పుల బాధలు తీరిపోయినాయి. ఏమవుతుంది ఇప్పుడు? కొన్ని అప్పులు అలానే ఉండిపోయినాయి, ఆరోగ్యం బాగోలేదు. అప్పుడేమైపోయింది? ఏమీ కాదు. మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసే బోధ మనకు కావాలి. ముందుగానే సాతాను యొక్క తంత్రాలని తెలియజేసే బోధ మనకు కావాలి. ఇలాంటి బోధకులు, ఎలీషా లాంటి బోధకుడు కావాలి, ఎలీషా లాంటి నాయకుడు కావాలి, ఎలీషా లాంటి దీర్ఘదర్శి కావాలి, ఎలీషా లాంటి నాయకుడు, దైవజనుడు కావాలి. ఇలా ప్రభావం చూపాలి. ఇంకెవరు ఉన్నారు? దానియేలు మనకు తెలుసు. లోకమంతా ఒక పక్కన చేరిపోయినప్పుడు దానియేలు మాత్రం ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను ముట్టనంటే. దానియేలు ప్రభావం ముగ్గురు స్నేహితుల మీద పడితే వీరు నలుగురు కలిపి ఆ రోజు ఇశ్రాయేలుని ఒకరోజు విడిపించడానికి 430 సంవత్సరాలు పట్టింది. 30 ఏళ్ళు మోసే వల్ల అయిపోయింది. కానీ దానియేలు కూడా ముందే ప్రవచనం చెప్పబడింది, 70 ఏళ్ళ తర్వాత నువ్వు బబులోను నుండి బయటికి వెళ్ళిపోతారు ఇశ్రాయేలుని. ఆ 70 ఏళ్ళు ఒక్కరోజు కూడా తేడా రాకుండా దానియేలు ప్రార్థన ఆ రోజు ఇశ్రాయేలుని విడిపించడానికి తోడైంది. చరిత్ర చదవని మీకు అర్థమవుద్ది. సమయం లేదు కాబట్టి టూకీగా చెప్తున్నా. మోసే అన్న లేట్ చేశాడేమో కానీ దానియేలు జీవితంలో బాల్యం నుండి యవ్వనం నుండి తన జీవితాన్ని నిజాయితీగా కట్టుకున్న వ్యక్తి. తన ప్రభావం ఆ రోజు బబులోను మీద పడ్డది. ఆయన ప్రభావం ఆ రోజున ఇశ్రాయేలీల మీద పడ్డది. ఆయన ప్రార్థనకి జవాబు 70 ఏండ్ల తర్వాత ఒక్కరోజు తేడా రాకుండా బయటికి వెళ్ళిపోయారు. చెర నుండి విడుదల. మరి కొత్త నిబంధనలు కూడా ఉన్నారంటే ముగిస్తాను. ఇక కొత్త నిబంధనలో మరలా చెప్తున్నాను, కొత్త నిబంధనలో దేవుడు ఒకరిద్దరిని మాత్రమే కాకుండా అందరినీ వాడుకోవాలనుకున్నాడు. పాత నిబంధన చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో మనకు కనబడతారు. నోవా అని, అబ్రహాం అని, మోసే అని, యెహోషువ అని, ఏలియా అని, ఎలీషా అని, సమూయేలు అని, ఇలా కొంతమంది అలా పరంపర మనకు కనబడితే, కొత్త నిబంధనకు వచ్చేసరికి మాత్రం దేవుడు ఒక్కరిద్దరిని కాదు అందరినీ వాడుకోవాలనుకున్నాడు. కానీ అందరినీ వాడుకోవాలన్నా ప్రతి విశ్వాసి
క్రొత్త నిబంధనకు తగ్గట్టుగా వారి ఆత్మకు శరీరానికి ఉన్న కల్మషాన్ని వదలగొట్టుకోవడానికి ఇష్టపడితేనే దేవుడు ఈ కాలంలో వాడుకుంటాడు కొత్త నిబంధన అయినా. అర్థమవుతుందో లేదో? దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి వన్ మ్యాన్ షో కుదరదు అన్నాడు ఆయన. గుంపులు గుంపులుగా కావాలన్నాడు ఆయన. అయినా ఈ గుంపులు గుంపులుగా కూడా ఆయన వాడుకోవాలి అంటే మన పరిశుద్ధత లేదా మన శరీరానికి, ఇందాక చదవం కదా కొరింథీ 2వ పత్రిక, మన ఆత్మకి మన శరీరానికి ఉన్న కల్మష నుండి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి దేవుని కృప దగ్గర మనం మొరపెడితే అప్పుడు దేవుడు గుంపులు గుంపులుగా మనల్ని వాడుకుంటాడు. నిజంగా ఈ కొత్త నిబంధనలో కూడా ఇలాంటి ఒక వ్యక్తి యొక్క ప్రభావం ఉందంటే మనకు తెలిసి ఉంది. పౌలు గారి జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తానండి. ఆయన ఎక్కువ కాలం పరిచర్య చేసిన ప్రాంతం ఒకటి ఉంది, ఒక సంఘం ఉంది. ఏ సంఘం చెప్పండి? ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాలు అక్కడే గడిపాడు ఆయన పరిచర్యలో. చాలా సంఘాలను కట్టాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు. కానీ ఆయన పరిచర్యలో, ఆయన ప్రయాణాల్లో ఎక్కువ సమయం గడిపిన ఒక ప్రాంతం ఉంది. చెప్పండి ఏదోటి. గొప్పలే నాకన్నా మీరు చెప్పండి, ఏదోటి చెప్పండి, మీకు గుర్తొచ్చిన చెప్పండి. పోనీ ముగించేస్తాను ఇక. ఫిలిప్పా? ఇంకా గ్రీస్ సంఘం అంటే ఎవరు చెప్పండి, ఏం కాదు. పౌలు గారు ఎక్కువ సమయం స్పెండ్ చేసిన ఒక ప్రాంతం ఉంది, ఒక సంఘం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే క్రొత్త నిబంధనలో దేవుని రాజ్యంలో చేర్చబడిన వారసులు ఇలానే ఉంటారేమో అన్నంత విధంగా పౌలు వారికి పరిచర్య చేశాడు. అనేక చోట్ల ఆ సంఘాన్ని ఎత్తు కూడా నా ఇబ్బందుల్లో, నా ఇరుకుల్లో ఆ సంఘం చాలా తోడుందని భరోసా ఇచ్చాడు ఆయన. ఏం గుర్తు రావట్లేదా? అదే చెప్పండి, ఏంటది? ఎఫెసి ప్రాంతం మనకు తెలుసు, సంఘం కొరకు మనకు తెలుసు. చాలా మంచి పేరు కలిగిన సంఘం. 3 సంవత్సరాలు అక్కడ సేవ చేశాడండి పౌలు గారు. ఎక్కడ అంతకాలం ఆయన ఉండలేదు. 3 సంవత్సరాలు ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోతూ సంఘ పెద్దలందరిని పిలిచి ఆయన బాధపడతాడండి. ఆయన ప్రభావం ఆ సంఘంలో ఆ రోజు ఎంత ప్రభావం చూపిందంటే ఆయన జీవితం, ఆ సందర్భం చదివినప్పుడు మనకు గుర్తొస్తుంటుంది. సంఘ పెద్దలందరినీ పిలిచి, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను, అక్కడ నా కొరకు బంధకాలు ఎదురు చూస్తున్నాయి, అక్కడ నా కొరకు సంఖ్యలు ఎదురు చూస్తున్నాయి, కొరడ దెబ్బలు ఉన్నాయి, నా జీవితం అయిపోతుందని నాకు అర్థమవుతుంది, వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త అని చెబుతూ ఆయన ఒక మాట నొక్కి మాట్లాడతాడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు ఆయన. సంఘ పెద్దలతో చెప్తున్నాడు ఏమని? నేను వెళ్ళిపోయిన తర్వాత, మీరు నోట్ చేయాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. అంటే పౌలు ఉన్నంత కాలం రావా? క్రూరమైన తోడేళ్ళు అనగానే తోడేళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎవరా తోడేళ్ళు? అబద్ధ బోధకులు, మనుషులు, స్వార్థప్రియులు, దేవునికి నచ్చని వారు, తప్పుడు బోధను ప్రసంగం చేసే ఈ తప్పుడు బోధకులు, ఈ అబద్ధ బోధకులు నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తారంటే ప్రభు ఉన్నంత కాలం ఎవరు రారంటే, క్షమించండి, పౌలు ఉన్నంత కాలం ఆ ఎఫెసు సంఘానికి క్రూరమైన తోడేళ్ళు రావంటే రావు. ఎందుకు రావు? పౌలు యొక్క ప్రభావం అలాంటిది ఆ సంఘంలో. పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ముందే తెలుసు, వీళ్ళకి ఎంత చెప్పాను కానీ వీళ్ళ మెచ్యూరిటీ కాలేదు, వీళ్ళు ఇంత ప్రభు కొరకు ఇంత వివరంగా వీరికి ప్రకటించాను కానీ ఒకరోజు మీరు పడిపోతారు. కాచుకుని చూస్తున్నాయి తోడేళ్ళు, నేను వెళ్తున్నాను, వచ్చేస్తాయి మీ సంఘంలోకి అంటే అక్కడ ఉన్న పెద్దలు ఆ తోడేళ్ళని ఎదుర్కోలేరా? పెద్దలు ఆ ప్రభావాన్ని చూపలేరా సంఘంలో? అంటే నాకు అనిపిస్తుంది, ఇది నా ఇంటెన్షన్, పౌలు గారి అంత ప్రభావం పెద్దలు చూపించలేరు. అందుకే తోడేళ్ళు వచ్చాయంటే వచ్చాయి. ఏమైంది ఆ సంఘం అంటే పౌలు గారు కట్టినప్పుడు ఉన్న తీవ్రత దిగజారిపోయింది. అదే మనకు ప్రకటన గ్రంథంలో కనబడుద్ది. ఏమైంది ఎఫెసీ సంఘమా? మొదట్లో ఉన్న ప్రేమ ఏమైంది నీకు? 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి అనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలేసావు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతూ అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. ఏమైంది ఎఫెసీ సంఘానికి? పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తే మెల్లిమెల్లిగా దిగజారిపోయింది. మరి పౌలు ఉన్నంతకాలం తోడేలు కాదు, సింహం ముసుగేసుకుని వచ్చాం. పౌలు పోరాడేవాడైనా తోడేలే కాదు, ఎంత క్రూరమైన రూపం కలిగి వచ్చినా, ఎలాంటి అబద్ధ బోధలతో దాడి జరిగినా పౌలు అలా నిలబడేవాడు. అలా ప్రభావం చూపింది ఆయన బోధ, ఆయన జీవితం. మరి పెద్దలది ఏమైంది? పెద్దల మంచోళ్ళే, భక్తిపరులే, పౌలు గారి మాటల చేత కట్టబడిన విశ్వాసులే. కానీ ఏది ఆ ప్రభావం? పోయింది కదా. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. ఈరోజు మనం ప్రభావవంతులుగా మన యొక్క ఎఫెక్ట్ మన ప్రాంతాల్లో మనం చూపించలేకపోతున్నామనంటే మన ప్రాంతాలు పాడైపోవడానికి ప్రధానమైన కారణం మనమే. ఒక అహరంలో బ్రతికేస్తున్నావేమో, లేదా 7,000 మందిలో ఒక విశ్వాసంలో నువ్వు కూడా బ్రతికేస్తున్నావేమో, లేదంటే యెహోషువ తర్వాత వచ్చిన పెద్దల్లా బ్రతికేస్తున్నావేమో, లేదంటే పౌలు వదిలేసిన తర్వాత ఆ ఉన్న పెద్దల్లా మన జీవితాలు ఉన్నాయేమో, వస్తున్నాం అన్నట్టుగా. లేదంటే ఆ ఎలీషా కాలంలో ఉన్న 50 మంది బోధకులు నీ జీవితాలు ఉన్నాయేమో. వారిని ఎవరిని తప్పు పట్టట్లేదు నేను, వాళ్ళందరూ మంచోళ్ళే, యథార్థవంతులే, నీతిమంతులే. నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. వీరందరికన్నా సమాజాన్ని లేదా దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన చిత్తానికి ఒబే అయిపోయిన ఘనమైన పాత్రలు ఇదిగో ఇప్పటి వరకు మనం చూసిన కొద్దిమందే, ఇంకా చాలామంది ఉన్నారు మనకు తెలుసు. ఇదంతా ఇశ్రాయేలు చరిత్ర, సంఘ చరిత్ర అయితే మన సంఘ చరిత్రలో మన ప్రాంతాల్లో లేదా మిషనరీలుగా వచ్చిన వారు కూడా మనకు తెలుసు. అక్కడక్కడ జ్యోతుల్లో మనకు మెరుస్తుంటారు. పలానా తరంలో గ్రహం స్టెయిన్ గారు చేస్తారని, పలానా తరంలో విలియం కేరీ గారని, మార్టిన్ లూథరన్ గారని, ఇలా కొన్ని పేర్లకు మాత్రమే మన పరిమితం అయిపోయిందా కన్నా చెబుతూ మదర్ తెరీసా అన్నారు. మరి ఏరి మరలా అంత ప్రభావం చూపిన వ్యక్తులేరి, క్రైస్తవ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ ఎఫెక్ట్ చూపే ప్రభావవంతులేరి. అందరితో కలిసి బ్రతికేస్తే నేను చెప్తున్నాను, అగ్గి పొలల్లా వాడుకుని పాడేసే పాత్రలు అయిపోతాం మనం. ఉండాల్సింది పౌలు గారు చెప్పారు తిమోతితో చెప్పిన మాటే. ఎలా ఉండాలట? ఘనమైన పాత్రలుగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా ఉండాలి మనం. మన ప్రభావం మన కుటుంబాల మీద పడాలి, మన ప్రభావం మన ప్రాంతాల మీద పడాలి, మన ప్రభావం మన సెమినార్లో అన్న చెప్పారు ప్రవీణ్ అన్నగారు ఏమని, మన ప్రభావం మనమట ఈ దేశంలో ప్రతి సెక్టార్లో మన ప్రభావం ఉండాలి. ఉందా? బాధ కలిగించే మాట. ఈ చదువుతున్నప్పుడు చాలా బాధ వేసిందండి. ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి తరంలో దేవుడు తన సాక్ష్యం కొరకు, తన నామం కొరకు, తన చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చుకునేట కొరకు కొంతమంది వ్యక్తుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట. అయితే అక్కడక్కడ నోవాహు లాంటోళ్ళు, అబ్రహాం లాంటోళ్ళు, మోసే లాంటోళ్ళు, ఎలీషా, ఏలియా, దానియేలు ఇలాంటి భక్తులు అక్కడక్కడ కనబడ్డారట. కొంతమంది మిషనరీలు కనబడ్డారట. కానీ ఈ తరానికి వచ్చే సమయానికి మాత్రం వీడు కనబడుతున్నాడు అనే టైంలో ఆయన అనుకున్నంత లోపే ఏదో ఒక విషయంలో పడిపోతున్నారట. అన్ని తరాల్లో దేవుని ప్రభావవంతంగా నిరూపించిన భక్తులు కనబడ్డారట. కానీ ఈ తరంలో చూసేసరికి నిలబడుతున్నారా అనే సమయానికి అలా దిగజారిపోతున్నాడట ఎఫెసీ సంఘంలో. దేవుని తరపున నిలబడి ప్రభావాన్ని చూపే వ్యక్తి నిలబడుతున్నాడు అనే టైంకే అయిపోయింది రీడి పని అనిపోయింది దేవుని దృష్టికి. ఇంకో బాధాకరమైన విషయం చెప్పా, సంఘ చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు వారు బ్రతికిన ఆ తరాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. కానీ వారు బ్రతికిన వారి సహోదరులను, వారి సన్నిహితులను, వారి కుటుంబాలను,
వారి సంఘాలనే ప్రభావితం చేయగలిగారు, కానీ వారి తర్వాత వచ్చే తరాన్ని మాత్రం ప్రభావితం చేసినట్టు సంఘ చరిత్రలో ఎక్కడ నోట్ చేయబడలేదట. అంటే మోసే అయినా, అబ్రహాం అయినా, నాయకులైనా, ఎవరైనా వారి తరంలో ఉన్న వారందరినీ కాపాడుకున్నారు. దావీదు గారి కొరకు కూడా మనకి అపోస్తలుల కార్యంలో ఒక మాట రాయబడుతుంటుంది. దావీదు తన కాలంలో తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. తన తరము వారికి సేవ చేసి, సేమ్ ఈరోజు క్రిస్టియానిటీలో కూడా ఉన్నారు, కొంతమంది లేరని నేను చెప్పట్లేదు. దేవుని కొరకు వెలిగేవారు ఉన్నారు, ప్రభావం చూపేవారు ఉన్నారు, ఎఫెక్టివ్గా లేదా వారి యొక్క జీవితాన్ని ఒక ముద్రగా వారి ప్రాంతాల మీద వేసిన వారు ఉన్నారు. అయితే బాధాకరమైన విషయం, వారి తర్వాత వచ్చే తరానికి అంత ప్రభావాన్ని వారు చూపించలేకపోతున్నారట. మిషనరీలు, గొప్ప గొప్ప దైవజనులు, రక్తసాక్షులు అనగా హతసాక్షులు, దేవుడు ఒక వ్యక్తికి రహస్యంగా తర్ఫీదునిచ్చి వెలుగులోనికి తీసుకొచ్చి ఆయన నిరూపించిన వ్యక్తులు, వారందరూ బాగానే సేవ చేశారు. కానీ కొంతకాలానికి మాత్రం వారి వెనకాల వచ్చే తరాలకు మాత్రం వీళ్ళెంత బ్రతికారో ఆ ప్రభావాన్ని వెనకాల వచ్చిన వారు చూపించట్లేదట. ఇది వీరు తప్పు కాదు నేను అనేది, వారి వెనకాల రెడీ అవుతున్న వారు తప్పు. క్రైస్తవ చరిత్రలో ఒక్క నాయకుడు కూడా తాను దేవుణ్ణి ఎరిగినట్లు రెండో తరం నాయకులను తయారు చేయలేకపోయారట. అర్థమవుతుంది అనుకుంటా. ఒక్క నాయకుడు కూడా, సంఘ చరిత్ర ఒక్క నాయకుడు కూడా. ఇది ఆయన అన్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, నాకు అనిపించింది నిజమే అని. తాను దేవుణ్ణి ఎరిగినట్టుగా తాను వెనకాల వచ్చే తరానికి అంతే ప్రభావవంతమైన నాయకులను తయారు చేయలేకపోయారట. నాకు అనిపించింది, ప్రభువా ఈ సంఘం ద్వారా ఈ చరిత్ర తిరగరాయబడాలి, ఈ చరిత్ర మరలా పునరావృతం కాకూడదు. ఎన్నో వేల సంవత్సరాలను చూసుకొస్తున్నాడట ఆయన, అలానే ముగించేశాడండి ఆయన రాస్తూ. నేను ఏదో కొత్తగా ప్రిపేర్ అయ్యి చెప్తుంది కదా, నేను ఒక బుక్లో చదివే మీకు చెప్తున్నాను ఈరోజు ఈ విషయాన్ని. ఒక్క నాయకుడు కూడా ప్రభావాన్ని తర్వాత తరంలో చూపించలేకపోయాడట. నాకు అనిపించింది చదివినప్పుడు, నాకు చాలా బాధేసిందండి. ఒకవేళ మన తరం కూడా అలా గతించిపోతే మనం బ్రతికేస్తున్నాం. నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నా, నీ కుటుంబాన్ని నిలబెడతావు, నీ స్నేహితులు నిలబెడతావు, కానీ తన తర్వాత వచ్చే తరం మీద మన ప్రభావం ఏంటి? ఇన్ని డినామినేషన్లు ఇలా కొలాప్స్ అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వీరు దేవుణ్ణి ఎరిగినట్టుగా వారు వెనకాల నడిపించేవారు దేవుణ్ణి ఎరగట్లా. మనకు అక్కడక్కడ డినామినేషన్స్ కనబడతాయి ఇప్పుడు చర్చిలు. ఒకరోజు స్థాపించిన నాయకులు చాలా ప్రభావవంతంగా సేవ చేశారు, వారి వెనకాల వచ్చిన తరం సంఘాలని నాశనం చేశారు. ఇప్పటికీ మన కళ్ళ ముందునే మీకు గుర్తు రావాలి. బతికిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప సంఘాలు కట్టారు, ప్రతి మారుమూల ప్రాంతంలో సంఘాలు కట్టారు. వారి వెనకాల వచ్చిన వాళ్ళు నాశనం చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మన సంఘం అలా పోతూ మన ప్రభావం మన తర్వాత తరాల మీద కూడా పడాలి. వెళ్ళిపోతాం మనం అందరం, చరిత్ర మరల ఇలా రాయబడాలి. పలానా ప్రాంతం, పలానా సంఘం తర్వాత తరాలను రెడీ చేసిందని. ఇలాంటి బ్రతుకులేని మనకు కావాల్సింది. అందుకే గతించిన కాలంలో కూడా, గతించిన వారమే మీకు చెప్పాను అనుకుంటా, ప్రభు అన్నాడు, నా కొరకు అది మీరు ఏడవలసింది, మీ కొరకు, మీ పిల్లల కొరకు అన్న మాటలోనే మీ వెనకాల వచ్చే తరాల వారి కొరకు కూడా చరిత్ర తిరగ రాయబడాలి. ఆ తర్వాత తరం నాకంటే ఘనమైన సాక్షులుగా వాడబడాలి. అది మన బిడ్డలు కావచ్చు, మన స్నేహితుల బిడ్డలు కావచ్చు, మన వెనకాల వచ్చే పిల్లలు కావచ్చు. మనకన్నా ఘనమైన పరిచర్య చేసేలా ఉండాలి అని అంటే ముందు మనం ప్రభావం చూపించాలి ఈ సంఘం మీద, సమాజం మీద. బ్రతకమన్నట్టు బ్రతకండి అబ్బా, అందరితో కలిసి కదా మనం బ్రతకాల్సింది. మన ఎఫెక్ట్ సంఘం మీద ఉండాలి, సమాజం మీద ఉండాలి, కనీసం మన కుటుంబాల మీద అయినా మన ఎఫెక్ట్ పడాలి. ఇలా బ్రతకకుండా నువ్వు ఎంత బ్రతికి వాడబడాలి. వాడుకుంటాడు దేవుడు, అగ్గిపుల్లలా వాడుకుంటాడు దేవుడు. ఘనహీనమైన పాత్రల, కర్ర, రాళ్ళు వాడుకుంటాడు. ఆయన అవసరం వచ్చినప్పుడు నిన్నేటి నన్నేటి ఎవరినన్నా వాడుకుంటాడు. మనం అంతే పూర్ణ హృదయంతో ప్రభు దగ్గర లేవనుకోండి, అలా పక్కన పెడతాడు. చరిత్రలో ఎంతోమంది ఉన్నారు అలా దేవుని చేత వాడబడి పడిపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ దేవుని చేత విలువైన పాత్రలుగా కట్టబడిన వారు మాత్రం కొద్దిమంది ఉన్నారు. ఈ తరంలో కూడా మనం వాడబడాలి అని అంటే, వాడబడమే కాదు మనం కోరుకోవాల్సింది, విలువైన పాత్రలుగా, ఆయనకి ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా మనం వాడబడాలి. ఇలా ఉంటేనే మన తర్వాత తరాలు బాగుంటాయి, ఇలా ఉంటేనే మన కుటుంబాలు బాగుంటాయి. ఇప్పటికీ నేను చెప్పేది ఒకటండి, అందరితో కలిసి బ్రతకొద్దు. అందరూ ఇస్తున్నారు కాబట్టి ఇవ్వద్దు, ఎవరో రమ్మన్నారు కాబట్టి రావద్దు, అందరూ పాడుతున్నారు కాబట్టి నోరు తెరవద్దు, అందరూ చదువుతున్నారు కాబట్టి చదవద్దు.
నువ్వంటూ ఒక స్టాంప్ వేయి, నీ కుటుంబం మీద, నీ ప్రాంతం మీద, ఈ దేశం మీద వేస్తావో ఎక్కడ వేస్తావో వేయి. ఈ ప్రభావం ఉండాలి. ఏలియాలా దేశాన్ని తిప్పాడండి, దేశాన్ని విగ్రహారాధన నుండి 20 లక్షల మందిని తిప్పాడు మోసే విగ్రహారాధన నుండి. వీళ్ళందరికన్నా ఘనమైన పాత్రలుగా ఎవరందరికన్నా ఈ భక్తులు కాదు, ఎవరైతే నిమ్మలంగా మళ్ళా బ్రతికేశారో సంఖ్య పేరు చెప్పుకుని వెనకాల పేర్లు చెప్పుకుని అలా కాకుండా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభావం చూపిన వ్యక్తులు అలా ఉండాలి. వీరందరికీ మించిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది ప్రభావవంతమైన జీవితానికి ముద్ర ఎవరైనా ఉన్నారంటే ప్రపంచానికి ఆయనే. ఏలియా ఒక దేశం మీద వేసాడేమో, మోసే 20 లక్షల మందిని ప్రభావితం చేశాడేమో, పౌలు గారి సంఘాన్ని ప్రభావితం చేశారేమో, కానీ మన ప్రభు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. ఆయన నమ్ముకుంటున్న బిడ్డలు కూడా ప్రపంచం అవసరం లేదులేండి మనకి. దిగిపోయి 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 మాట్లాడుతున్నాను. మన కుటుంబానికి మనమే ప్రభావవంతులుగా, మన ఎఫెక్ట్ కుటుంబాల మీద పడేలా మన ప్రవర్తన ఉండాలి. ఇలా లేకపోతే అందరితో కలిసి బ్రతుకుతున్నావు, బ్రతికే అందరితో కలిసి వెళ్ళిపోతాం. పరలోకం కొరకు కాదు మనం బ్రతకాల్సింది, ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభు యొక్క నామ ఘనత కొరకు మనం బ్రతకాలి కృతజ్ఞత కలిగి. పరలోకం నరకం, పరలోకం నరకం ఇది కాదు దేవుని రాజ్యంలో చేర్చబడిన విశ్వాసులకు ఉండాల్సిన గురి. మన ఎఫెక్ట్ సమాజం మీద ఉండాలి. మన మాట తీరు, మన బ్రతుకు విధానం, మన నడవడిక, మన చూపులు, ఏదైనా మనం ఒక పని చేసామంటే సమాజం మీద మన ఎఫెక్ట్ ఉండాలి. మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే ప్రభావాన్ని చూపాలి. అలాంటి బ్రతుకుని ప్రభువుని మనం కోరుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, నిజమే దేవా, ఇది అందరూ బ్రతుకున్నట్టుగానే మేము బ్రతికితే ఇకనైనా మాలో మీ పరిశుద్ధాత్మ చేత మన్నించండి, మాలో మారు మనసును కలుగజేయండి తండ్రి. ఏ ఒక్క నాయకుడు తన తర్వాత తరాన్ని తండ్రి మీ కొరకు అంతే ప్రభావవంతంగా నిలబెట్టలేకపోయాడని మేము చదివాం. ఒకవేళ అదే నిజమైతే చరిత్రను తిరగరాసే సంఘంగా మా ప్రాంతాలను మీరు వర్ధిలింపజేస్తారని, చరిత్ర తండ్రి మా తదనంతరం ఇక్కడి నుండి మారిపోయిందని చదువుకునే జీవితాలు మాకు అనుగ్రహించండి. అంత తీవ్రమైన బ్రతుకుల్లోనికి మమ్మల్ని తీసుకువెళ్తారని ఆశపడుతున్నాం. మీ కొరకు చచ్చిపోయేంత బ్రతుకులు మాకు కాదు, కానీ ప్రభువా కనీసం ప్రభావం చూపే వ్యక్తులుగానైనా మా జీవితాలు మీరు కడతారని నమ్ముచున్నాం. మీ బిడ్డలందరిలో తండ్రి వాక్యాన్ని నింపండి. నాలో మాలో మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని రేకెత్తిస్తూ మండిస్తూ అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని జీవింపజేస్తారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.